డీప్ స్టేట్ పాలిటిక్స్ గేమ్లో భాగంగా కాంగ్రెస్ సమయంలో ఇందిరాగాంధీ సమయంలో మన తలరాతల మీద బలవంతంగా మన దేశం మీద బలవంతంగా రుద్ది రాసిన రాత ఏంటో తెలుసా? మన దేశం సెక్యులరిస్ట్ కంట్రీ అని. అదే కాంగ్రెస్ టైంలో అదే ఇందిరాగాంధీ గారి సమయంలో భారత్కి ఇచ్చిన మరో స్లోగన్ ఏంటో తెలుసా? ఇద్దరు పిల్లల్నే కనాలి, అంతకంటే ఎక్కువ మంది ఉంటే ప్రభుత్వ పథకాలు కట్టని. ఇక ఇదే కాంగ్రెస్ సమయంలో సోనియా గాంధీ గారి సమయంలో ఇచ్చిన ఇంకొక స్లోగన్ ఏంటో తెలుసా? కాదు ఇంకొక చట్టం ఏంటో తెలుసా? 25 ఏళ్లుగా కోర్టుల ద్వారా మనల్ని వేధిస్తున్న ఆ చట్టం ఏంటో తెలుసా? 2004 డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, అదే సెక్షన్ 498A గృహ హింసా నిరోధక చట్టం. ఈ చట్టం స్త్రీ రక్షణ అని చెప్పి కుటుంబాలను విచ్ఛిన్నం చేశారు. ఆడవాళ్ల ఆయుధం అని చెప్పి మగవాడిని వెధవని చేశారు. ఈ సెక్షన్ కింద ఒక కేసు ఫైల్ అయిందంటే చాలు, ఆ మగవాడి కుటుంబ సభ్యులు అందరూ జైలుకి వెళ్లాల్సిందే. ఆ అబ్బాయి తనకు తానుగా నేను సంసారానికి పనికి రాను అని సంతకం పెడితేనే అతడి కుటుంబ సభ్యులు బయటపడేది. ఆ అమ్మాయి ఆ పదాన్ని ఎలా వాడుకుంటుంది, తన ఆ తర్వాత ఎలా పెళ్లి చేసుకుంటుంది, ఆ అబ్బాయి ఆస్తిని ఎలా మొత్తం దక్కించుకోగలుగుతుంది, ఇదంతా నెక్స్ట్ మరొకసారి చర్చిద్దాం. ఖచ్చితంగా దీని గురించి ఆ అమ్మాయి దాన్ని ఎలా వాడుకోగలుగుతుంది అనేది చాలా పెద్ద చర్చ జరపాలి, అది తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ అయితే ఇలాంటి చట్టం తీసుకొచ్చిన తర్వాత అవమానాలను భరించలేక పెళ్ళంటేనే భయపడిపోతున్న అబ్బాయిలు భారతదేశంలో కోట్లలో పెరిగిపోయారు తెలుసా? దీని ద్వారా కుటుంబ వ్యవస్థ యొక్క ఇంటిగ్రిటీని స్లోగా తగ్గిస్తూ వచ్చారు. అదే నేను ఇంతకు ముందు చెప్పిన షరియా చట్టం ప్రకారం ముస్లింలకు సమస్యలు వస్తే ఇట్టే పరిష్కారం అయిపోతాయి. ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని లవ్ జిహాద్ గనక చేస్తే షరియా చట్టం చాటున హాయిగా దాక్కోవచ్చు. అలాగే క్రిస్టియన్లకు కూడా ఏ సమస్య వచ్చినా గుట్టు చప్పుడు కాకుండా కేసులు కొట్టేసుకోవచ్చు, సమస్యలు కూడా ఇట్టే పరిష్కారం అయిపోతాయి. కానీ ఈ మతాల్లో రూల్స్ అన్నీ కూడా మగవాడి బలాన్ని పెంచుతూ, కుటుంబాన్ని విచ్ఛిన్నం కాకుండా మగవాడి స్థైర్యాన్ని పెంచుతూ, స్త్రీ లొంగుబాటుకి గురి చేస్తూ ఉండే విధంగా ఉన్నాయి. కానీ 2004లో కాంగ్రెస్ టైంలో తీసుకొచ్చిన ఈ చట్టం, మన చట్టం ఎవరి మీద ఎక్కువగా ప్రతాపం చూపిస్తుందో తెలుసా? హిందువుల మీద మాత్రమే. మరి మగాడు ఏం కావాలి? ముస్లిం క్రిస్టియన్ చట్టాలనేమో అతడు పాటించలేడు. అలా అని ఈ చట్టాలు ఏమైనా తనని రక్షిస్తాయా అంటే రక్షించలేవు సరికదా, భక్షిస్తూ ఉన్నాయి. అంటే ఆడవాళ్లపైన గృహహింస జరగడం లేదా, అది స్త్రీ రక్షణ కాదా అని మాట్లాడే మన గొప్ప ఫెమినిస్టులు, వారి అవసరాలు, వారి ఆవేదనల గురించి అయితే నేను తర్వాత మాట్లాడతాను.